రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పాలకవర్గాన్ని ఎన్నుకోవడానికి సంబంధించినటువంటి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడమే తర్వాయిగా మిగిలింది. ఎత్తితే చాలు ఫలితం ఎవరు అనేది చైర్మన్ పీఠం మీద ఎవరు కూర్చుంటారనేది కాసేపట్లో తేలబోతుంది. అయితే ఈ 6 మున్సిపాలిటీలకు సంబంధించి చేవెళ్ళ, శంకర్పల్లి, షాద్నగర్ మినహా మిగతా 3 మున్సిపాలిటీల వద్ద కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. సో శంకర్పల్లికి సంబంధించి ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకోవడం పూర్తి కాగా చైర్మన్గా సంబంధించి ప్రవీణ్ కుమార్ను, వైస్ చైర్మన్గా ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కౌన్సిలర్లే వైస్ చైర్మన్లుగా శంకర్పల్లి మున్సిపాలిటీలో ఉండనున్నారు. ఇక చేవేళ్లకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇప్పటికీ అక్కడ భారీ మెజార్టీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అవలీలగానే చేవేళ్ల మున్సిపాలిటీని దక్కించుకుంది. అక్కడ సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా అందులో చైర్మన్ ఎవరనేది కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోగా కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. సో అదేవిధంగా మొయినాబాద్కు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 24 వార్డులకు సంబంధించినటువంటి దీనిలో ఒక హంగు ఏర్పడింది. ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడా పోటాపోటీగా నువ్వా నేనట్లా ఉన్నారు. సో బీజేపీ కూడా ఇద్దరికి ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఇక్కడ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ మొయినాబాద్ పీఠాన్ని కూడా అధిరోహించబోతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తి కాగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. ఇక అటు ఇబ్రహీంపట్నంకి సంబంధించి కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సో అక్కడ 24 మంది కౌన్సిలర్లకు గాను 23 మంది కౌన్సిలర్లు హాజరయ్యి దానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేయగా ఎక్సాఫిషియో సభ్యుడైనటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు ఇండిపెండెంట్ కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి అక్కడ 13 మెజార్టీ ఉండగా ఒక సంబంధించినటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి రాకపోవడం కాస్త గందరగోళానికి తెరతీసిందని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి యాదగిరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడున్నటువంటి ఆర్డీఓను కావచ్చు అధికారులందరూ కూడా నిలదీయడం జరిగింది. కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఈ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేది కొద్దిసేపట్లో ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఖరారు కానుంది. అయితే కోరం పూర్తిగా ఉన్నటువంటి పక్షంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కోరం పూర్తిగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ఏ మున్సిపాలిటీని దక్కించుకుంటుందని భావిస్తున్నారు. మరి చివరి క్షణంలో ఏం జరుగుతుందనేది కూడా అక్కడ ఒక ఉత్కంఠగా నెలకొంది. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి చూసినట్లయితే ఆమన్గల్ మున్సిపాలిటీలో పూర్తిగా అక్కడ పరిణామాలు పూర్తిగా క్షణక్షణం మారుతూనే ఉన్నాయి. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డుల్లో గాను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అక్కడ ఆధిపత్యాన్ని సాగిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది ఒక 3-4 కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు చూడడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి కాంగ్రెస్ ఆమన్గల్ మున్సిపాలిటీని దక్కించుకోవాలని చూస్తుంది. చేతుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీని చేజార్చుకోకుండా బీఆర్ఎస్ కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆమన్గల్ మున్సిపాలిటీ బయట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. తాము గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్కు అమ్ముడుపోయారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆందోళనకు దిగారు. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి వారిద్దరిని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 15 వార్డుల్లో బీఆర్ఎస్ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్ చైర్మన్ పీఠం మీద కన్నేసి ఇటు బీజేపీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 3 తన వైపు తిప్పుకోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. మరి సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. దానికి సంబంధించి అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా క్షణక్షణ ఉత్కంఠగా మారింది. సో ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి చివరి క్షణంలో ఎవరు సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు, ఎవరు సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇలా 6 మున్సిపాలిటీలకు సంబంధించి 3 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా మరో 3 మున్సిపాలిటీలకు సంబంధించి మొయినాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఆమన్గల్, అదేవిధంగా దీనికి సంబంధించి మరో మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక చిన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య, ఒక ఉత్కంఠత మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతోంది. ఓటు స్టూడియో.